శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. హలో, గుడ్ మార్నింగ్ ఇండియా. కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? అయితే వచ్చేయండి, కరకరలాడే కారబూంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అబ్బా, ఎప్పుడు తినే కారబూందే కదా అని స్కిప్ చేయకండి ప్లీజ్. వీడియో లాస్ట్ వరకు చూసి నేను చెప్పే టిప్స్తో చేయండి. మంచిగా కరకరలాడే కారబూంది హోటల్ టేస్ట్లో, బయట దొరికే టేస్ట్లో దొరుకుతుంది. ఇప్పుడు 4 టీ స్పూన్స్ బియ్యం పిండి వేసుకుందాం. మీకు కొలతగా కావాలంటే 200 గ్రామ్స్ శనగపిండికి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవచ్చు, ఆ కొలతగా కావాలంటే. ఇప్పుడు మంచిగా వాటర్తో బాగా కలుపుకుందాం. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. పిండి కలిపే విధానం బట్టే పూస మంచిగా వస్తుంది. ఒక పక్క నూనె వేడి చేసుకుంటున్నాను. పిండి బాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. పిండి కలపడం అయిపోయింది. ఇలా గంటి జారుడు ఎలా ఉందో అట్లా కలుపుకోవాలి. స్ట్రక్చర్ అది మన దోశపిండి ప్యాటర్న్ లాగా కలుపుకుంటే చాలు. పూస మరీ సప్పగా కింద పడిపోకుండా బాగా బోలుగా రావాలంటే మంచిగా పిండి కలుపుకోవాలి. మెయిన్ మా నూనె కాగిపోయింది. ఇప్పుడు మన నూనె కాగింది. ఒకసారి అలా టేస్ట్ చేసుకొని, మొన్న ఇండియా నుంచి ఇది గరిట తెప్పించుకున్నా. ఇట్లా వేసుకోవటమే. బాగా నూనె కాలు ఉంటే మంచిగా అది పైకి జంప్ అయిపోతుంది అన్నమాట. బూందీ మంచిగా షేప్లో రౌండ్గా వస్తే భలే ఉంటుంది. ఈ గరిట వచ్చేసి మళ్ళీ ఎప్పటికప్పుడు ఇది నీట్గా చేసేసుకున్నా అంటే మనం మళ్ళీ ఈసారి వాయి వేసేటప్పుడు ఈ కింద అచ్చులాగా పడిపోతుంది, బూందీలాగా పడకుండా. అందుకని ఏ వాయి కావాయి ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి బూందీ అచ్చులాగా పడకుండా విడివిడిగా చక్కగా పూసగా పడుతుంది అన్నమాట. వీటిని ఒక్కసారి చూసారా, మంచిగా పూస రౌండ్గా సర్కిల్ భలే పడ్డాయి కదా. ఈ మంచిగా కలర్ వచ్చే వరకు వేపేసుకున్నాం. ఈ బూందీ నేర్చుకోవడానికి ఒక పెద్ద చరిత్రే ఉందన్నమాట. మేము ఎంబీఏలో ఉన్నప్పుడు వసు అని మా ఫ్రెండ్ ఉండిందనమాట. తను హాలిడేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళు రెడ్డీస్ అనమాట, బూందీ మిఠాయి చేసి తీసుకొచ్చిందనమాట. నాకు అప్పటి నుంచి అమ్మ నాకు బూందీ మిఠాయి కావాలి అని ఏడ్చేదాన్ని అనమాట ఇంట్లో. నాకు అంత బాగా నచ్చేసింది అనమాట, అసలు భలే నచ్చింది. అయితే మేము ఇదివరకు యనమదల్లో ఉండేవాళ్ళం. ఆ యనమదల్లో శ్రీరామనవమికి తిరునాళ్ళలాగా చేస్తారనమాట. అక్కడ ఉండే వాళ్ళందరూ పొలాలకి పనులకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఇంటి ఇట్లా నవమి వచ్చినప్పుడే బూందీ చక్కెరలు ఇంకే పిండి వంటలు అయితే అవి వండుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అమ్మ నీ చీరలకు వచ్చే కస్టమర్లకి ఎవరికన్నా బూందీ చేయటం వచ్చిద్దేమో అడుగుమా అంటే పక్కనే ఒక అమ్మమ్మ ఉండింది. ఆమెకి 70-80 ఏళ్ళు అనమాట. ఆ అమ్మ గాయత్రికి బూందీ బూందీ నేర్పిస్తావా అని అంటే, ఎందుకు వచ్చిందిరా బాబో అన్నట్టుగా ఫేస్ పెట్టింది ఆమె. సర్లే దేవి నేర్పిస్తానులే, నువ్వు ఉంటావు కదా అని అంటే ఉంటానులే అని. అయితే బూందీ స్టార్ట్ చేసాం, పిండి కలిపి ఇంకా నూనెలో వేయటమే ఆలస్యం అనమాట. మా అమ్మకి శారీస్ బిజినెస్ ఉందనమాట. అయితే చీరలకు వచ్చారు. చచ్చింది గొర్రె అనుకొని ఇక తప్పదుగా నేను ఒక్కదాన్నే ఉండాలి. ఆమె కొంచెం కోపంగా ఉంటుంది అనమాట. అయితే ఆమెను కొంచెం నవ్విద్దామని చెప్పి, అమ్మమ్మ దీన్ని ఎలా కలుపుకోవాలి, ఎలా చేసుకోవాలి అని క్వశ్చన్ల మీద క్వశ్చన్ వేస్తుంటే, నేను చేయడమే ఎక్కువ, ఏమకి అన్నీ ఆన్సర్లు చెప్పాలా అన్నట్టుగా నా మొక్కలే చూసింది. కానీ ఆమె పుణ్యమేనమాట నేను ఇట్లా నేర్చుకోవడం. నేను ఎప్పుడు బూందీ చేసుకున్నా ఆమె నాకు బాగా గుర్తొస్తుంది. అసలు యనమదల వాళ్ళు నాకు వంటలు భలే, మా మమ్మీ కుదిరేది కాదనమాట. సో నన్ను అప్పచెప్పేది ఆ వంట దగ్గర.
అవి చూస్తూ నేను నేనే చేసుకుంటే మొదలుపెట్టాను అనమాట. అలా బాగా ప్రాక్టీస్ అయిపోయింది. ఇలా బాగా కలర్ వచ్చే వరకు. లడ్డుకైతేనేమో మామూలుగా ఇట్లా ఫ్రై అయిపోగానే తీసేయాలి. అరే మన కార బూందీకాయ అనుకుంటే కొంచెం కలర్ రావాలన్నమాట. ఈ కలర్ వస్తే చాలు. కొంచెం సేపు అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మరీ ఎక్కువ వేపు వచ్చేస్తే నల్లగా మాడిపోయినట్టుగా ఉంటుంది. ఈ హోల్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి. బూందీకి ఇంకొంచెం పెద్ద హోల్స్ ఉన్న గరిటె తీసుకుంటే ఇంకా చాలా లుక్ వస్తుంది. ఇట్లా మొత్తం తీసేసుకొని చిన్న చిన్నవి ఉంటాయి. ఇట్లా టీ కూడా పోసుకునేది ఉంటుంది కదా, దీంతో నీట్గా తీసేసుకున్నామంటే ఈసారి వేసినప్పుడు మిగిలినవి మళ్ళీ ఇవి మాడిపోయి అలా ఉంటుంది. నూనె కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇట్లా తీసేసుకుంటే బాగుంటుంది. చూసేవాళ్ళు కదా, వంట చేసినా కిచెన్లో వంట చేశారా వీళ్ళు అన్నట్టుగా ఉండాలి. అలా నీట్గా చేసుకోవాలి. నా పాలసీ అయితే ఇది. మీరేమంటారు? అంతే కదా. మళ్ళీ నెక్స్ట్ వేసే ముందు ఒక 1 మినిట్, ఒక హాఫ్ మినిట్ అయినా నూనె బాగా వేడి చేస్తే బాగుంటుంది అన్నమాట. బాగా బోల్ వస్తాయి అన్నమాట. ఇదిగోండి చూసారా, బూందీ ఎంత చక్కగా రౌండ్గా ఇంకా మంచిగా వచ్చింది. చేసేటప్పుడే కొన్ని వంటలు తినాలనిపిస్తుంది అనమాట. భలే వచ్చినాయి కదా రౌండ్గా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. బూందీ అల్ల పిండి కలుపుకునే విధానం బట్టే ఉంటుంది అనమాట రౌండ్గా రావడం అనేది. కొంతమంది మాకు తోకలల్లే వస్తున్నాయి, కింద తోకలాగా పడుతుంది అని అంటారు. పిండి చక్కగా ఈజీ మెథడ్ అంటే దోశ బ్యాటర్ ఉంటుంది కదా, సేమ్ ఇప్పుడు మనం గెంటితో ఇట్లా తీసిపోతుందంటే పిండి జారాలన్నమాట కిందకి. మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ మందంగా ఉండకూడదు. పూస చచ్చుబడినట్టుగా కిందకి అతుక్కుపోయిద్ది అనమాట. చక్కగా రౌండ్గా రావాలంటే పిండి బాగా మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి చూసారా ఎంత రౌండ్గా వచ్చినాయో పూస, నూనె కూడా పీకలేదు. ఇప్పుడు శనక్కాయ పప్పులు వేయించుకుందాం. అదేలేండి, కొన్ని ప్రదేశాలలో వీటిని పల్లీలు అని కూడా పిలిచెదరు. కానీ నా పేరు యనమదల్లో గాయత్రి అని పిలిచెదరు. గుంటూరులో, హైదరాబాద్లో, చివరికి అమెరికా వచ్చిన గాయత్రి అని పిలుస్తున్నారు. మంచిగా శనక్కాయ పప్పులు వేయించుకోవాలి. ఇవి కొంచెం ఎక్కువ వేగినా టేస్ట్ బాగోదు, అలానే కొంచెం ముందే తిద్దామన్నా టేస్ట్ బాగోదు. సో ఇవి మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. శనక్కాయ పప్పులు బాగుంటుంది. వేగిపోయి ఇప్పుడు శనగపప్పు. దీనికి కూడా 2 ఆవరేండ్లు. శనగపప్పు అంటారు, పుటానీ అంటారు, ఏమిటో జగము భలే బహు చిత్రమైనది. ఇవి లైట్గా వేయించుకోవాలి, ఇంకా ఊరికి మాడిపోతాయి. అది మనం పక్కన ముచ్చట్లు పెట్టామంటే ఇవి నల్లగా అయిపోతాయి. అందుకని బహు జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అటుకులు వేసుకొని కార బూందీలో చందమామ బిస్కెట్లు అని మనకి మార్కెట్లో దొరుకుతాయి. అవి కూడా వేయించుకొని వేసుకుంటే ఆ పప్పు తగిలినప్పుడల్లా ఆ బిస్కెట్ భలే ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తదుపరి కార్యక్రమము కరివేపాకు. మా పిల్లలు కరివేపాకు తినరండి, అందుకనే నేను కరివేపాకు పొడి వేస్తాను. మీకు మంచిగా కరివేపాకు దొరుకుతుంది కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసేసుకోండి.
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అదుపు ఏముంటది, ఇద్దరం ఒకటై. ఇంకా దీంట్లో కరివేపాకు, రాత్రిపూటే పచ్చి బఠానీలు ఉంటాయి కదా, మనకి మార్కెట్లో బాగా దొరుకుతాయి. అవి రాత్రిపూటే నానబెట్టేసుకొని అవి కూడా వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. నేను చేద్దామని అనుకోలేదు, అందుకని నేను రాత్రి నానబెట్టడం మర్చిపోయా. మీరు కనుక అవైలబిలిటీ ఉంటే కనుక అవి కూడా వేసుకొని చాలా బాగుంటాయి. ఇప్పుడు అసలు ఘట్టంలోకి వచ్చేసాం. నా స్పెషల్ చెప్పాను కదా, అది మామూలుగా కామన్గా అందరూ బూందీ అయిపోగానే ఏ కారం వేస్తారు? గెస్ట్ చేయండి. మళ్ళా చున్నులపాయ కారం అంటారు కొంతమంది సాంబార్ కారం అంటారు, అది వేస్తారు కదా. కానీ నేను అది వెయ్యను. గెస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది చున్నులపాయలు ఎక్కువ తినేవాళ్ళు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొంతమంది ఆ వాసన వస్తే ఇష్టపడారు కదా. నేను మావి కొంచెం పెద్ద పెద్దవి, అందుకని 3 వేసాను. నెక్స్ట్ వచ్చి జీలకర్ర, జీలకర్ర చట్నీలో వేసేటప్పుడు కూడా అలానే వేయకుండా ఒక రోట్లో నూరే వాళ్ళైతే కొంచెం జీలకర్రని దంచిన తర్వాత ఆ ముక్కలన్నీ వేసి నూరితే చాలా బాగుంటుంది టేస్ట్. సరిపోయినంత సాల్ట్, వచ్చేసాం. ఈ పౌడర్ ఏంటంటున్నారా? ఇదే స్పెషల్. చెక్క, లవంగాలు మన రుచికి సరిపడా, మన ఎంత కారం నేను పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను. చెక్క, లవంగాలు. నేను నా దగ్గర పౌడర్ ఉంది, సో పౌడర్ వేసేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా కరివేపాకు వేయించుకొని వేసుకోండి. నాకు పిల్లలు తినని చెప్పి నేను ఇట్లానే గ్రైండ్ చేసేసేస్తా. దీన్ని ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసేద్దాం. కారం దీంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అన్నట్టు సుమి మర్చితిని, నెక్స్ట్ మంత్ మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కానీ మీకు ముందే ఎలక్షన్స్ వచ్చినాయండి. ఏంటది అనుకుంటున్నారు? మీ అమూల్యమైన ఓటును నాకు వేయాలి. అదేంటిగా అయితే ఓట్ అంటున్నావు, మీ గుర్తేంటి, బ్యాలెట్ బాక్స్ ఏది, ఏ సెంటరు, ఏ బూత్ అని మాత్రం అడగండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అమూల్యమైన బొట్టని వేలుకుండా చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ వచ్చేయండి, అందరం టేస్ట్ చేద్దాం అంది. ఉల్లిపాయలు ముక్కలు పోసుకొచ్చింది ఏంటా అనుకుంటున్నారా? ఇది ఒక వన్ ఆఫ్ ద టిప్. ఉల్లిపాయల్లో కారబూని పోసుకొని తింటే ఉంటుంది. ఆహా ఏమి రుచి, తినరామై మరచి, రోజు తినాలని మోజే తీరనిది అంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. భలే ఉంటుంది. తినేసేయండి అన్నట్టు సుమి మీ ఇంట్లో పిల్లలాగా చెప్తున్నా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.